మరణం ఈ పదం వింటేనే మనిషికి వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది రేపే చనిపోతారని తెలిస్తే ఈ క్షణం నుంచే మనం బ్రతకడం మానేస్తాం. కానీ సరిగ్గా 7 రోజుల్లో నువ్వు చనిపోతావు అని శాపం పొందిన ఒక మహా చక్రవర్తికి మరణ భయాన్ని పోగొట్టి మోక్షాన్ని ప్రసాదించిన ఒక 16 ఏళ్ల బాలుడి గురించి మీకు తెలుసా? అతనికి ఆస్తిపాస్తులు లేవు, కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు. కానీ ఈ అనంత కోటి బ్రహ్మాండాల్లో ఆయనకు మించిన జ్ఞాని మరొకరు లేరు. తన తల్లి గర్భం నుంచి బయటకు రాగానే సన్యాసం తీసుకున్న ఏకైక వ్యక్తి. సాధారణంగా ఆడవాళ్లు 9 నెలలకే ప్రసవిస్తారు, కానీ ఇతను మాత్రం తన తల్లి గర్భం నుంచి 12 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాడు. అంతేకాదు, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అవతారమైన వేదవ్యాసుడికే బ్రహ్మజ్ఞానాన్ని బోధించిన పరమహంస. ఆయనే శ్రీ సుఖ మహర్షి. పుట్టుకతోనే ఒక అద్భుతమైన కాంతితో భూమి మీదకు వచ్చి శ్రీమద్ భాగవతాన్ని లోకానికి అందించిన సుఖ మహర్షి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వేదవ్యాసుడు 18 పురాణాలు, పంచమ వేదమైన మహాభారతాన్ని రచించిన మహాజ్ఞాని. ఎంతో జ్ఞానాన్ని లోకానికి పంచిన ఆ మహర్షికి మనసులో ఒక కోరిక పుట్టింది. పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, ఆకాశం ఇంకా భూమిలాగా ఎలాంటి మలిన మంటని ఎవ్వరికీ బానిస కాని ఒక స్వచ్ఛమైన కుమారుడు కావాలని ఆయన పరమశివుడి కోసం కఠోరమైన తపస్సును చేశాడు. వ్యాస మహర్షి తపస్సుకు మెచ్చి శివుడు ఒక వరాన్ని ప్రసాదించాడు. ఆ తరువాత వ్యాస మహర్షి యాగం కోసం అరణి మదిస్తూ ఉన్నప్పుడు ఘృతాచి అనే ఒక అప్సరస చిలుక రూపంలో అక్కడికి వచ్చింది. ఆమెను చూడగానే వ్యాసుడి తేజస్సు మంటలు మండిస్తున్న ఆ కర్రల పైన పడింది. అప్పుడే ఒక అద్భుతమైన తేజస్సుతో ఆ అగ్నిలో నుంచి ఒక బాలుడు పుట్టాడు. అతనే శుకుడు. పుట్టుకతోనే వేదాలు తెలిసిన ఆ బిడ్డకు తల్లి చిలుక రూపంలో ఉండటం వల్ల శుక అనే పేరు వచ్చింది. ఆ బాలుడి ముఖంలో కోటి సూర్యుల కాంతి ఉంది. కానీ ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. సాధారణంగా పుట్టిన పిల్లలు ఏడుస్తారు, కానీ శుకుడు పుట్టగానే ఎవ్వరి వైపు చూడకుండా, కనీసం తండ్రి అయిన వ్యాసుడి వైపు కూడా చూడకుండా, తన ఒంటి మీద నూగుపోగు కూడా లేకుండా అడవి వైపు నడవటం మొదలు పెట్టాడు. ఈ ప్రాపంచిక బంధాలతో పని లేదని పుడుతూనే నిరూపించాడు. తన కళ్ళ ముందే పుట్టిన కొడుకు అలా సన్యాసిగా వెళ్లిపోతుంటే వ్యాస మహర్షికి పుత్రశోకం పొంగి వచ్చింది. అలా అడవి వైపు నడుచుకుంటూ వెళ్లిపోతున్న తన కొడుకు వెనుక ఆగమని గట్టిగా అరుచుకుంటూ వెళ్తున్నాడు వ్యాసుడు. కానీ సుఖ మహర్షి మాత్రం తిరిగి చూడలేదు, కనీసం బదులు కూడా ఇవ్వలేదు. కానీ ఆ అడవిలోని చెట్లు, రాళ్ళు, గాలి బదులిచ్చాయి. ఓ వ్యాస, ఈ శరీరానికే బంధాలు, ఆత్మకు కాదు. నీకు నీ కొడుకుకు ఉన్న బంధం కేవలం ఈ జన్మకే పరిమితం. అతను ఒక ముక్త పురుషుడు, అతనిని ఆపవద్దు అని ప్రకృతి మొత్తం ప్రతిధ్వనించింది. వ్యాస మహర్షికి అప్పుడే అర్థమైంది, తన కొడుకు సాధారణ మనిషి కాదు, సాక్షాత్తు ఆ భగవంతుడి అంశ అని. శుకుడికి 16 ఏళ్లు వచ్చాయి. అతనికి అన్నీ తెలుసు, కానీ లోక కళ్యాణం కోసం శాస్త్రాలు చదవాలి. అప్పుడు వ్యాస మహర్షి తనకు తానే గురువుగా మారి బోధించబోయాడు. కానీ సుఖ మహర్షి మాత్రం ఎన్నో సందేహాలు వ్యక్తపరిచాడు. తండ్రి గురువు అయితే బంధం అడ్డు వస్తుందని భావించిన వ్యాసుడు శుకుడిని మిథిలా నగరానికి రాజు, అలాగే జీవన్ముక్తుడు అయిన జనక మహారాజు దగ్గరికి వెళ్లి జ్ఞానాన్ని పొందు అని పంపిస్తాడు. అలా సకల సౌఖ్యాలను వదిలేసిన శుకుడు అరికాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ మిథిలా నగరాన్ని చేరుకుంటాడు. అయితే ఆ రాజభవనం ముందు ఉన్న కాపలాదారులు ఆయన్ని ఆపి, నువ్వు ఎవరో సన్యాసిలా ఉన్నావు, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటారు. కానీ ఆ మాటలకు శుకుడికి కోపం రాలేదు. 7 రోజుల పాటు ఎండలో ఇంకా వానలో అక్కడే ఒక రాయిలాగా నిలబడిపోయాడు. ఆ తరువాత జనకుడు ఆయన్ని లోపలికి పిలిచి అందమైన రాకుమార్తెలతో సేవలు చేయించాడు, రుచికరమైన భోజనాలు పెట్టించాడు. అక్కడ కూడా శుకుడు 7 రోజులు ఉన్నాడు. కానీ ఆయన కళ్ళల్లో ఎలాంటి కోరిక లేదు, ముఖంలో ఎలాంటి ఆకర్షణ లేదు. అది చూసి జనకుడు ఆశ్చర్యపోతాడు. శుకుడికి అసలైన పరీక్ష పెట్టాలని అనుకుంటాడు. ఒక గిన్నె నిండా అంచుల వరకు నూనె పోసి దాన్ని శుకుడి చేతిలో పెట్టి, మిథిలా నగరం మొత్తం తిరిగిరా, నీ వెనక 2 భటులు కత్తులతో వస్తారు,
ఆ గిన్నెలో నుంచి ఒక్క చుక్క నూనె కింద పడినా వాళ్ళు నీ తల నరికేస్తారు. ఇది నా ఆజ్ఞ అని జనకుడు అంటాడు. మిథిలా నగరం మొత్తం ఉత్సవాలతో, నాట్యాలతో ఇంకా ఆకర్షణలతో నిండి ఉంటుంది. సుఖమహర్షి నూనె గిన్నెను పట్టుకొని నగరం మొత్తం తిరిగి వచ్చాడు. అప్పుడు జనకుడు సుఖమహర్షితో రాజ్యంలో నువ్వు ఏమి చూశావు అని అడుగుతాడు. దానికి సమాధానంగా సుఖమహర్షి, నా దృష్టి మొత్తం ఈ నూనె గిన్నె మీదే ఉంది. నా ప్రాణం దీనితో ముడిపడి ఉంది కాబట్టి నాకు ఆకర్షణలు కనిపించలేదు, శబ్దాలు వినిపించలేదు అని అన్నాడు. అప్పుడు జనకుడు మెల్లగా నవ్వుతూ, నీ ప్రాణం మీద దృష్టి పెట్టినప్పుడు లోకం ఎలా మాయమైపోయిందో అలాగే ఎల్లప్పుడూ పరమాత్మ మీద దృష్టి పెడితే ప్రాపంచిక బంధాలు నిన్ను అంటవు. ఇదే కర్మయోగం అని ఉపదేశించాడు. ఈ పరీక్ష ద్వారా శుకుడు సంపూర్ణ బ్రహ్మజ్ఞానిలాగా మారాడు. కాలక్రమంలో కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవుల వారసుడైన పరీక్షిత్తు మహారాజు ఈ భూమండలాన్ని మొత్తాన్ని పరిపాలిస్తున్నాడు. ఒకరోజు వేటకు వెళ్లి దాహంతో అలసిపోయిన రాజు ఆ అడవిలోనే ధ్యానంలో ఉన్న శమీకా మహర్షిని నీళ్లు అడుగుతాడు. ధ్యానంలో ఉన్న ఆ మహర్షి పలకకపోవడంతో కోపంతో ఒక చచ్చిన పామును ఆయన మెడలో వేసి వెళ్లిపోతాడు. ఆ దృశ్యాన్ని చూసిన మహర్షి కొడుకు అయిన శృంగి, నా తండ్రి మెడలో పాము వేసిన ఆ రాజు సరిగ్గా 7 రోజుల్లో తక్షకుడు అనే మహాసర్పం కాటుకు గురై మరణిస్తాడు అని ఘోరమైన శాపాన్ని ఇస్తాడు. ఆ తరువాత ఆ విషయం తెలిసిన పరీక్షిత్తు మహారాజు పశ్చాత్తాపం పడతాడు. తన రాజ్యాన్ని తన కొడుకు అయిన జయమేజయుడికి అప్పగించి గంగా నదీ తీరంలో ఆహారం ఇంకా నీరు లేకుండా చనిపోయేందుకు సిద్ధపడతాడు. మహారాజు చనిపోతున్నాడని తెలిసి దేశం నలుమూలల నుండి వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుడు, పరాశరుడు ఇంకా వేదవ్యాసుడు లాంటి ఎంతో మంది మహర్షులు అక్కడికి చేరుకున్నారు. కానీ ఆ రాజుకి మోక్షం ఎలా ఇవ్వాలో ఎవ్వరికీ తెలియటం లేదు. సరిగ్గా ఆ సమయంలోనే పిలవకపోయినా ఒక మహా తేజస్సు అక్కడికి వచ్చింది. 16 ఏళ్ల వయసు, ఎలాంటి బట్టలు లేని అవధూత రూపం, ముఖంలో బ్రహ్మ తేజస్సు. ఆయనే సుఖమహర్షి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ కుర్రాడిని చూడగానే 100 ఏళ్ల వయసున్న జ్ఞానులు, మహర్షులు, సాక్షాత్తు ఆయన తండ్రి అయిన వేదవ్యాసుడు సైతం వారి ఆసనాలను వదిలి లేచి నిలబడి చేతులు జోడించారు. ఆ తరువాత పరీక్షిత్ మహారాజు సుఖమహర్షి పాదాలపై పడి కన్నీరు కారుస్తూ, ఓ మహాత్మా, నాకు ఇంకా 7 రోజులు మాత్రమే ఆయుష్ ఉంది. అసలు మరణం అంచున ఉన్న ఒక మనిషి ఏం చేయాలి, దేన్ని స్మరించాలి? దయచేసి నాకు మోక్ష మార్గం చూపించండి అని వేడుకున్నాడు. అప్పుడు సుఖమహర్షి ఒక మధురమైన చిరునవ్వు నవ్వి రాజుతో ఇలా అంటాడు, 7 రోజులు అంటే తక్కువ సమయం కాదు. కట్వాంగుడు అనే మహారాజు కేవలం 48 నిమిషాల్లో మోక్షాన్ని పొందాడు. నీకు 7 రోజులు ఉంది. నీ మనసులో ఉన్న మరణ భయాన్ని తీసేయి. నేను నీకు పరమ పవిత్రమైన నా తండ్రి వేదవ్యాసుడు నాకు నేర్పించిన ఒక దివ్యమైన చరిత్రను వినిపిస్తాను. అదే శ్రీమద్ భాగవతం అని అన్నాడు. ఆ గంగా తీరంలో వారం రోజుల పాటు నిరంతరాయంగా శ్రీకృష్ణుడి లీలలను, భక్తి తత్వాన్ని, ఆత్మతత్వాన్ని సుఖమహర్షి వర్ణించి చెబుతుంటే ఆ దేవతలు సైతం ఆకాశం నుండి ఆ అమృతాన్ని వినడానికి వచ్చారు. భక్తి, జ్ఞానం, వైరాగ్యం, ఈ మూడింటి కలయికే భాగవతం. నువ్వు శరీరం కాదు, ఒక ఆత్మ. ఆత్మకు మరణం లేదు. పుట్టేది, చనిపోయేది ఈ భౌతిక దేహం మాత్రమే. అలా సుఖమహర్షి పరీక్షిత్తు మహారాజుకు బోధించాడు. 7 రోజులు గడిచిపోయాయి. 6 రోజుల పాటు మరణం గురించి భయపడని పరీక్షిత్తు 7వ రోజు పూర్తయ్యేసరికి తనకు రాబోయే మరణాన్ని ఒక పండగలాగా స్వాగతించడానికి సిద్ధమయ్యాడు. అదే భాగవతానికి ఇంకా సుఖమహర్షి వాక్కుకు ఉన్న శక్తి. 7వ రోజు సాయంత్రం శాపం ప్రకారం తక్షకుడు వచ్చి పరీక్షిత్తుని కాటువేశాడు. ఆ విషజ్వాలలకు రాజు శరీరం భస్మమైపోయింది. కానీ పరీక్షిత్తు ఎప్పుడో ప్రాపంచిక బంధాల నుండి విముక్తుడై మోక్షాన్ని పొందాడు. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన సుఖమహర్షి ఎవ్వరి దగ్గర ఎలాంటి కీర్తిని గాని, బహుమతిని గాని ఆశించకుండా వచ్చిన దారినే మళ్లీ అడవుల్లోకి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ప్రపంచంలో సన్యాసులు ఎంతో మంది ఉండొచ్చు, కానీ సుఖ వైరాగ్యం అని ఎందుకు అంటారంటే ఆయన పుట్టుకతోనే కోరికలు ఇంకా బంధాలు లేని ఒక బ్రహ్మ ప్రసాదం. మీలో ఎంతమందికి భాగవతం గురించి తెలుసో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.